ఇది ఒక కోడి కథ. పూర్తిగా చూశాక తెలుస్తుంది ఇది ఏ కథో. ఒక పెద్ద చెట్టు పైన ఒక కోడిపుంజు కుక్కు ఉండేది. హ్యాపీగా జీవితం గడుపుతూ ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి కొక్కరో కో అని కూస్తూ అందరినీ నిద్రలేపేది. ఆ చెట్టు కిందే ఆ అడవిలో ఒక జిత్తులవారి నక్క మాయా ఒకటి ఉంది. అది కుక్కుని చంపి తినేయడానికి చాలాసార్లు ట్రై చేసింది, కానీ వీలు కాలేదు. ఈసారి కొత్త పథకం వేసింది కుక్కుని తినేయడానికి. చెట్టు కిందకి వచ్చి తీయటి స్వరంతో, ఏ కుక్కు, నీకు హ్యాపీ న్యూస్ చెప్పనా? కుక్కు, అవునా, ఏంటది? మన అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఏ జంతువుని చంపకూడదని, తినకూడదని. రా, కిందకి రా, కలిసి ఆడుకుందాం ఫ్రెండ్స్ లాగా. కుక్కు నవ్వుకుంది, ఎందుకంటే అది మరీ అంత స్వాతిముత్యం కాదు. అవునా, నిజమా, సంతోషం, సరే గాని అని తలపైకెత్తి చూసి, నేను ఒకటి చూశాను. కొంచెం దూరంలో 2 పెద్ద పెద్ద అడవి కుక్కలు ఇటువైపే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అవి కూడా ఈ విషయం చెప్పడానికే వస్తున్నట్టున్నాయి. మాయ భయంతో కంగారు పడుతుంది. గదుగదుగో దగ్గరకు వచ్చేస్తున్నాయి. కుక్కలు వచ్చి తనని ఎక్కడ అటాక్ చేస్తాయో అని వెనక్కి చూడకుండా పారిపోయింది మాయా నక్క. కుక్కు పెద్దగా నవ్వుతూ, ఎవడైతే ముంచాలి అనుకుంటాడో ఆడే మునిగి చస్తాడు. తియ్యటి మాటలు చెప్పేవారు మిమ్మల్ని ముంచడానికి ఏదో పన్నాగం పన్నచ్చు. తస్మాత్ జాగ్రత్త. Download ShareChat.